హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. NH 563 మొత్తం 4 డిస్ట్రిక్ట్స్లో ఇది విస్తరించున్నది ఫ్రెండ్స్. NH 563 ఇప్పుడు నా వెనక ఉన్నది 4-వే లైన్. ఇది ఇప్పుడు మనం ఇరుకుల దగ్గర ఉన్నాం. మనం ఇప్పుడు NH 563 ఏదైతే ఉందో ఇది మనకు జగిత్యాల, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలో విస్తరించున్నది. ఇప్పుడు మీరు నా వెనక చూస్తున్నది ఇరుకుల దగ్గర. పన్నెంత వరకు వచ్చాక మీకు వీడియో చూపిస్తున్నాను. వీడియో కూడా స్కిప్ చేయకుండా చివరి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు వారందరూ మోసం కొడతాం ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ఛానల్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మా ఛానల్ చాలా అవుతుంది కాబట్టి డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. ఈ NH 563 మొత్తం కాస్ట్ వచ్చేసి 2230 crores దీన్ని నిర్మిస్తున్నారు ఫ్రెండ్స్. మొత్తం 2230 కోట్ల రూపాయలతో ఈ NH 563 4 జిల్లాల్లో విస్తరించినటువంటి NH 563 నిర్మిస్తున్నారు. వీటి పనులు ఇక్కడ జరుగుతున్నాయి. ఇరుకుల వద్ద ఇటు బ్రిడ్జ్ నిర్మాణ పనులు మొత్తం పూర్తయిపోయాయి. అటు సైడ్ మనం తీసుకెళ్ళి కూడా చూపిస్తాను బ్రిడ్జ్ ఎంతవరకు వచ్చిందని. మొత్తం 2230 కోట్ల రూపాయలతో ఈ NH 563 పనులు జరుగుతున్నాయి. మొత్తం 4 జిల్లాలు జైత్యాల్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం ఈ 4 జిల్లాల్లో 2230 కోట్ల రూపాయలతోటి ఈ NH 563 నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇది కరీంనగర్ ప్రిన్సెస్లో వచ్చేసి 48.24 కిలోమీటర్స్ వర్క్స్ జరుగుతుంది. అలాగే హన్మకొండ జిల్లా ప్రిన్సెస్లో వచ్చేసి 21.74. మొత్తం కరీంనగర్ టు వరంగల్ 70 కిలోమీటర్స్ 4-వే లైన్ రోడ్ వర్క్స్ ఇక్కడ జరుగుతున్నాయి. ఈ NH 563 మార్గంలో మనకు 9 మేజర్ అంటే అతిపెద్ద వంతెనలు వస్తున్నాయి ఫ్రెండ్స్. వంతెనలో భాగంగా ఇక్కడ ఇరుకుల వాగు వద్ద నిర్మించినటువంటి 2 వంతెనలు మీకు చూపిస్తాను. ఈ ఇరుకుల గ్రామం వద్ద మనకు 2 వంతెనలు వస్తున్నాయి. ఈ వంతెన వచ్చేసి రాజు రహదారిపై నిర్మించినటువంటి వంతెన ఇది. ఈ వంతెన ఇటువైపు మొత్తం పూర్తయిపోయింది. మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్, రోడ్ లెవెలింగ్ వర్క్స్ మొత్తం పూర్తయిపోయి ఈ వంతెన మీకు అటువైపు కూడా తీసుకెళ్ళి చూపిస్తాను. అలాగే ఇరుకుల వాగుపై నిర్మించినటువంటి మరో వంతెన కూడా మీకు అటుకి తీసుకెళ్ళి చూపిస్తాను. ఇది NH 563 ఇరుకుల దగ్గర బ్రిడ్జ్ ఇటువైపు ఫ్రెండ్స్. ఇందాక మనం బ్రిడ్జ్ అటువైపు చూసాం కదా, బ్రిడ్జ్ ఇటువైపు ఇంకా మట్టి లెవెలింగ్ పనులు ఇంకా మొదలు కాలేదు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇటువైపు ఎంతవరకు వెళ్ళి చూపిస్తాను మీకు నేను. ఇరుకుల అటు సైడ్ బ్రిడ్జ్ వర్క్స్ అయితే పూర్తి అయ్యాయి, కానీ ఇటువైపు అయితే ఇంకా బ్రిడ్జ్ వర్క్ ఇన్కంప్లీట్ ఉంది. అట్ ద సేమ్ టైం ఈ మట్టి లెవెలింగ్ పనులు కూడా పూర్తి కాలేదు. ఈ లెవెలింగ్ కూడా మొత్తం పూర్తి కావాల్సి ఉంది, మట్టి లెవెలింగ్ పనులు కూడా. ఇటువైపు కూడా మనకు బ్రిడ్జ్ రాబోతుంది ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి మా ఛానల్లో ఈ NH 563 వర్క్ అప్డేట్స్ మొత్తం వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళందరూ మోసం కొడుతున్నాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ఛానల్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మా ఛానల్ చాలా అవుతున్నాయి కాబట్టి డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తం లెవెలింగ్ అయింది. ఇక్కడ అటువైపు మాత్రం లెవెలింగ్ కాలేదు. ఇటువైపు వెళ్తాం మనం మంచిర్యాల వైపు వెళ్తాం, ఇటువైపు వెళ్తాం మనం కరీంనగర్ వైపు వెళ్తాం. ఇప్పుడు మీరు చూసినది ఇరుకుల దగ్గర ఫ్రెండ్స్. ఇది వర్క్ అప్డేట్ వచ్చేసి ఇరుకుల దగ్గర. ఇక్కడ మనకు బ్రిడ్జ్ అనేది వస్తుంది. ఇక్కడ వీటి పనులు మొదలయ్యాయి ఆల్రెడీ. ఈ ఇరుకుల గ్రామం దగ్గర మనకి 2 వంతెనలు పక్క పక్కనే వస్తున్నాయి. ఇందాక మీరు చూసారు కదా, ఆ వంతెన వచ్చేసి రాజు రహదారి పైన, దాని పక్కనే ఇరుకుల వాగుపై మరో వంతెన నిర్మిస్తున్నారు. ఇలా ఇరుకుల గ్రామంలో లెవెలింగ్ వర్క్స్ అనేది మొదలు కావాల్సి ఉంది. ఆల్రెడీ మనం రీచ్ అయిపోయాం. ఇరుకుల దాటినాక నెక్స్ట్ వచ్చే బొమ్మకల్లో కూడా మానేరు వాగుపై అతిపెద్ద వంతెన రాబోతుంది. ఒకవైపు మొత్తం పూర్తి అయిపోయింది చూస్తున్నారు కదా, వన్ సైడ్ పూర్తి అయిపోయింది, వన్ సైడ్ పూర్తి కావాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని ఈ 4 జిల్లాల్లో విస్తరించినటువంటి NH 563 పనులు పూర్తయిన తర్వాత మనం ఈ మార్గంలో దూసుకుపోవచ్చు ఫ్రెండ్స్. జగిత్యాల, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లా ప్రజలకు ఇక ముందు సమయం అనేది బాగా కలిసి రానుంది. సమయ భారం అనేది ఉండదు, ఎక్కడ ట్రాఫిక్ జామ్ అనేది కూడా ఉండదు. ఈ NH 563 మీద హైవే మీద హాయిగా వెళ్ళిపోవచ్చు వన్స్ ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ పనులు మొత్తం పూర్తయిన తర్వాత. ఇదే ఫ్రెండ్స్ ఇరుకుల వాగుపై నిర్మించినటువంటి వంతెన.
ఒకవైపు పూర్తి అయిపోయింది. ఈ వైపు మీరు చూసినటువంటి బ్యాలెన్స్ వరకు పూర్తి కావాల్సి ఉంది. హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.